ఏం హనుమంతు? అవుదరా. బాగున్నావా? నా పేరు మీకెట్లేక? నీ ఫేస్ చూస్తే అర్థమైపోద్దిలేరా, మంకీ ఫేస్. దొరగారేందో అంటుండ్రు. ఏం లేదు, నువ్వు అచ్చం డాంకీ లాగున్నావు అంటున్నా. ఏందో దొర, దేనికైనా మీ పట్నం వాళ్ళు సూట్ అయినట్టు మేము సూట్గా. తెలియకనడా తెలియకనడా? మొక్కేరా. ఇదిగోరా. అరే ఏం చేస్తున్నారా? ఏ కనిపించట్లా? రే ఈ ఏజ్ లో బీడీలు ప్యాకాట తప్పురా. మాకు తెలుసులే, నువ్వు పని చూసుకోపోరా. సరే నాకు కూడా ప్యాకెట్ నేను కూడా ఆడతా. పైసలున్నాయిరా? అరే పర్సే ఉందిరా, ఇగోదరా. ఏమ్రా పైసలు అడిగితే పర్స్ తీస్తాయిందిరా? షో. అరే ఇందాక నుంచి చూస్తున్నా, మాటకు ముందోరా చివరినోరా జాయిన్ చేస్తున్నారు. ఇదేం పద్ధతి లేదురా. ముందు పైసలు తీపే. అరే ఇందాక రానే బాగుంది, అదే ఫిక్స్ అయిపోండి. అరే పర్సులో చిల్లర ఉందిరా. గట్లయితే నా బర్రెని పట్టుకోరా. పట్టుకుంటలేరా, ఏయిరా. నీ తల్లి. గా బర్రెని తిట్టగరా బాయ్, దాని సంగతి నీకు ఇంకా తెలియదు. అరే నేను హైదరాబాద్ నుంచి వచ్చిన నా సంగతి ఏంటో అని తెలీదు. ఇప్పుడు వాడు ఏమంటాడు రా? నా బర్రీ ఖాతాలో ఇంకొకటి బలి. హైదరాబాద్ నేను చూడకుండా మీ ఊరి పొలాలని తిప్పుతావే, కోసి కారం పెడతా నీ తల్లి. అమ్మా బంగారు నగలు తీసి ఇందులో పెట్టమ్మా. ఆగు, ఎందుకు? నగలు మూట కట్టి గంగలో ముంచితే రెండింతల ఉద్ది. తెనాలలో ఎగసెక్కాల మాకు ఏడన్నా బంగారం నీళ్ళలో ఎత్తి రెండింతల ఉద్దా అవుతుందిరా మూర్ఖుడా. ఈ రాజపురోహితుడిని అవమానిస్తున్నావా? హరహర మహాదేవ శంభో శంకర. ఏమిటిది? ఉంగరం. అవునా? శివ శివ. అయ్యో బంగారు బొంగరం నీళ్ళలో పరిసేవింది. పారేసుకోవడం కాదురా, పెద్ద పిచ్చయ్యా. వెళ్ళి చూసుకో, 2 ఉంగరాలు ఉంటాయి. 2 ఉంగరాలు అవుద్దా? ఎత్తుకో. నిజమా? ఈ వ్యాపారం బాగుంది. 2 ఉంగరాలు అవుద్దా? ఎట్లా సాధ్యము? అయ్య బాబోయ్, 2 ఉంగరాలు. నమశివాయ. నిజమే, 2 ఉంగరాలు అయిపోయిందిగా. స్వామి ఏంది మహత్యము? మహత్యం నాది కాదురా, పెద్ద పిచ్చయ్యా. అయ్యా. గంగమ్మ తల్లిదిరా. మొన్న నేను గంగా నదిలో స్టెఫినీ వేసి టాక్సీ వచ్చింది. నేను తెడ్డేశా, పడవచ్చింది. నాన్న నువ్వు కూడా నీళ్ళలో మునుగు నాన్న. నేనెందుకురా? నాకు 2 నాన్నలు వస్తారుగా. 2 ఎందుకు? నిజమేనండి, మీకు అసలు నిద్ర ఎక్కువ. ఒకళ్ళు పడుకున్నా ఒకళ్ళు లేచుంటారు. నువ్వు నోర్మై. రాహుకాలం సమీపించుతున్నదిరా. నగలు తీసి మూట కట్టండి, లేకపోతే మూట ఏమైపోతుంది. నువ్వు ఉండు, నేను తీస్తాగా. నువ్వు నేను కూడా తీస్తా. ఉండు, మౌతారు కూడా బంగారమే తీస్తా. గంగా మాతాకి నమస్కారం. ఓం ఓం బాబు నేను చెప్పింది చెప్పండి. ముడంగి ముక్క అయ్యా, సతీ సమేతంగా కుమారుడితో సహా తూర్పు తిరిగి దండం పెట్టుకోండి. తూర్పు ఎందుకు తిరగాలి? మీ తెనాల ఆ సైడే ఉంది. అయితే ఓకే, నువ్వు తిరుగు. ఓం ఓం బాబు ఇటు తిరగండి, కాళ్ళు తెరిచి చూసుకో. మూట ముట్టుకోకూడదురా మూర్ఖుడా. మూట ముట్టుకోకూడదురా మూర్ఖుడా. ఆగు, పద రండి. ముట్టుకోకూడదు తల్లి. మీ తాతగారి పేరేంటి? బొచ్చు పెదలింగయ్య నామదేశ్య. బొచ్చు కాదు, బొచ్చు. సంసారం అనే ఉచ్చులు బొచ్చు అయితే ఏమిటి? ధూర్తుడా, నీచుడా, గంగమ్మ తల్లి గంగ బెర్రెలెత్తి బంగారాన్ని ఇరప ముక్కలు చేసేది కదరా. ఎవడు ముట్టుకున్నారా పెట్టి? ఎవడరా పెట్టి తీసుకొచ్చి? 10 రూపాయలకి నీకు టాక్సీ కావాలా? రూపాయికి సింగిల్ టీ రాదు, నీకు బోటు కావాలా? ఫ్రీగా పురోహితుడు కావాలా? మీది తినాలే, మాది తినాలే. నాన్న
మంగళం. ఇలా రండి. నా పూజ ఇంకా సగమైనా అయ్యి అడవలేదు, అప్పుడే పవమానం చెప్పి పారిపోతారేమిటి? తొందరగా పూజ అయిపోవాలనా? త్వరగా ప్రసాదం మింగేయాలనా? అది కాదే, ఇలారా. పొద్దు నుంచి రాత్రి దాకా ఫ్యాక్టరీ సైరన్ లాగా నీ పూజలతో భజనతో ఆ దేవుళ్ళను విసిగించేస్తే వాళ్ళకి మనసు విరిగిపోదు. విరిగిపోదండి, కరిగిపోతుంది. అది ఇంకా డేంజరు. కరిగిపోతే మనకు వరాలు ఎవరిస్తారు? అఖిలం, వాళ్ళకి కాస్త విశ్రాంతి ఇస్తే మన గోడేమిటో అమ్మవారు అయ్యవారికి చెప్పి, అయ్యవారు అమ్మవారికి చెప్పి మనకేమేం వరాలు ఇవ్వాలో వాళ్ళిద్దరూ కూడబలుకుని టైం ప్రకారం మనకు అన్ని ఇస్తారు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకోవాలంటే పాపం నోళ్ళేవి చెవులేవి 24 గంటలు ధూపదీపాలేనయ్యే. చూడు ఎలా పొగజూరి మసిపారిపోయారు. నల్లగా సింగరేణి బొగ్గుల్లాగా దీనంగా విషాదంగా చూస్తున్నారు. అంచేత అఖిలం, ఒక్క 2 రోజులు ఈ పూజలన్నీ ఆపేసి ఈ పటాలన్నీ శుభ్రంగా తుడిచేసి ఏ దేవుడెవరో గుర్తించి సరిగా పూజిస్తే నీ పూజ ఫలిస్తుంది, నీ కడుపు పండుతుంది. 2 రోజులు ఆపేయాలా? 24 గంటలు దీక్షగా నేను నా దేవుళ్ళని పూజ చేస్తుంటేనే నా కడుపు పండటం లేదు. ఎలా పండుతుంది? ఒక్క దేవుణ్ణి నమ్ముకుంటే నీ పూజ ఫలిస్తుంది. 24 మంది దేవుళ్ళని పూజిస్తే నువ్వే పార్టీ దానివో ఆ దేవుళ్ళే తెలుసుకోలేకపోతున్నారు. ఎవరికి వాళ్ళు నా క్యాండిడేట్ కాదులే అని వదిలేస్తున్నారు, వరాలు ఇవ్వటం మానేస్తున్నారు. ఇలా తిక్క తిక్కగా వాగుతారు గనకే ఎన్ని తీర్థాల్లో ముంచినా, ఎన్ని తాయితులు కట్టినా నా కడుపు పండటం లేదు. ఇదిగో ఇక్కడ ఆపు. ఓంకారం గారు, ఓంకారం గారు, ఇంకు బాబు, ఓంకారం గారు ఉన్నారండి? నేనే రోయ్ ఓంకారాన్ని. భలేవారండి, పెదవేళకులం మీరును. ఆయన మొహం ఎక్కడా, మీ మొహం ఎక్కడా? ఆయన బ్రహ్మజ్ఞాని. కళ్ళల్లో కళ్ళు పెట్టి సరిగ్గా చూడాయన. ఆ అజ్ఞాని నేనే, ఓంకారాన్ని. అవునండి, మీరే. అదేంటి మీ మొహం కుంపట్లో కాలిన కుమ్మంకాయలు అయిపోయింది? ఉన్నాయనా, ఇళ్ళు కాలిపోయిన వాళ్ళు నువ్వు చూసుంటావు, ఒళ్ళు కాలిపోయిన వాళ్ళు నువ్వు చూసుంటావు, అతి భక్తితో కాలిపోతున్న వాళ్ళని చూసావా? అదేంటండి? అవును, అది నేనే. అంటే మీరు వరద బాధితుల్లాగా భక్తి బాధితులు అన్నమాట. సూర్మం గ్రహించావు నాయనా. విభూతి పట్టీలు నువ్వు సుందరేశుల్లా ఉన్నావు. నీకు భక్తి ఎక్కువ అనుకుంటాను. అద్దెకి పైకి వస్తున్నావు, ఆరతి సమయంలో మాత్రం కిందకి రాకు, అలా అయిపోతావు. హారతి ఎప్పుడెప్పుడు ఇస్తారండి? ఎప్పుడు ఎప్పుడు ఇవ్వరని అడుగు. ఏమండి, ఆ అక్కడ పూజలు మానేసి ఇక్కడ మంతనాలు ఏమిటండి? మన ఇంటికి అద్దెకి వస్తానన్న వాళ్ళు వచ్చారే, మాట్లాడుతున్నా. వచ్చేసారా బాబు? ఈ పూటే వచ్చేస్తామండి. అబ్బా, ఆ మాట కూడా మంత్రంలా ఉంది కదండి. చేతికి శూలం ఇచ్చేస్తే అచ్చ కుమారస్వామిలా ఉంటాడు. ఆ బాలమురుగన్, అది చూసా కదా అద్దెకిస్తానన్నావు. హారతి తీసుకోనైనా? పర్వాలేదండి. తీసుకోనైనా? పర్వాలేదండి. తీసుకో. అది కాదండి, మీరు మడిలో ఉన్నారు కదా. హారతికి మడి ఉంటున్నాయినా, తీసుకో. మీరు తీసుకోండి. రేపు పొద్దుంచి తీసుకుంటా కదే. ఇది రాఘవేంద్ర స్వామిదండి. ఓ రాఘవేంద్ర స్వామిదా? ప్రసాదం కూడా తీసుకొస్తాను నాయనా, మీరు రండి.